రెండేళ్లుగా వనపర్తిలో కాంగ్రెస్ రాజకీయంలో సీనియర్ నేత చిన్నారెడ్డికి ప్రస్తుత ఎమ్మెల్యే మేఘారెడ్డికి మధ్య ఆధిపత్య పోరు నడిచేది. ఇప్పుడు డీసీసీ అధ్యక్షుడి రూపంలో మరో పవర్ సెంటర్ ఏర్పాటు కావడంతో హస్తం పార్టీ మూడు ముక్కలాటగా మారిపోయింది. పార్టీ పరంగా కొనసాగే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ తమ వారికి వచ్చే విధంగా వారు ఎత్తులు వేస్తున్నారు. నేతల మధ్య విభేదాలతో కాంగ్రెస్ కు రెబెల్స్ బెడద తప్పేలా కనిపించడం లేదు. వనపర్తిలో కాంగ్రెస్ పార్టీకి కొత్త చిక్కులొచ్చి పడ్డాయి. రెండేళ్లుగా ఎమ్మెల్యే మేఘారెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితి. ఒకరు ఎస్ అంటే మరొకరు నో అంటూ ప్రతి విషయంలోనూ పెద్ద ఎత్తున తగాదాలే జరిగాయి. ఈ కారణం వల్లే ఇటీవలే జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మూడవ వ్యక్తికి లాభం జరిగిందనే ప్రచారం జరుగుతోంది. పలుచోట్ల చిన్నారెడ్డి, మేఘారెడ్డి వర్గీయులు పోటీ పడటంతో బీఆర్ఎస్ కు సర్పంచ్ అభ్యర్థులు కూడా గణనీయంగానే గెలిచారు. దాంతో మేఘారెడ్డి నేరుగా చిన్నారెడ్డిని అటాక్ చేశారు. పార్టీ సీనియర్ నాయకుడి కారణంగానే పంచాయతీ ఎన్నికల్లో నష్టం జరిగిందని ఎమ్మెల్యే మేఘారెడ్డి పరోక్షంగా చిన్నారెడ్డిపై మీడియా సమావేశంలోనే ప్రస్తావించారు. అధిష్టానానికి సైతం ఆధారాలతో ఫిర్యాదు చేసినట్టు ప్రకటించారు. ఈ ఎన్నికల్లో డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న శివసేనారెడ్డి వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తాను కూడా ఓ బలమైన నేతగా మారడానికి ఈ మున్సిపల్ ఎన్నికలను వేదికగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఉన్న ఆయనకు డీసీసీ అధ్యక్ష బాధ్యతలు కూడా ఇవ్వడంతో తనకంటూ ఓ క్యాడర్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు. నిత్యం వనపర్తిలోనే ఉంటూ తన బలగాన్ని పెంచుకునే పనిలో ఉన్నారు. మొత్తం 33 వార్డులున్న వనపర్తిలో 64,190 మంది ఓటర్లున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ తమ పార్టీ నుంచి పోటీ చేసే కౌన్సిలర్ల జాబితా రెడీ చేసింది. కానీ కాంగ్రెస్ లో మాత్రం ముగ్గురి మధ్యన ఉన్న విభేదాల కారణంగా ఓ కొలిక్కి రావడం లేదు. ఈ ఎన్నికలకు చిన్నారెడ్డి దూరంగా ఉండటంతో ఆయన వర్గీయులు మాత్రం ఆయా వార్డులలో పోటీకి దిగుతున్నారు. ఒక్కో వార్డులో కాంగ్రెస్ పార్టీ నుండి 2-3 పోటీలో ఉంటున్నారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే మేఘారెడ్డి పక్కనే ఉంటున్న కొంతమంది మాత్రం వారికి అనుకూలంగా ఉన్న వ్యక్తులను ఖచ్చితంగా ఎంపిక చేయాలని ఎమ్మెల్యేపై ఒత్తిడి చేస్తున్నారని తెలుస్తోంది. మరికొంతమంది ఎమ్మెల్యేపై అలిగి దూరంగా ఉన్నట్లు సమాచారం. మరికొంతమంది ఇండిపెండెంట్ గానైనా సరే పోటీలో ఉంటామని చెబుతున్నారు. లోపల ఎవరికి వారు తమ వర్గీయులే నిలబడాలని అభ్యర్థులను ఎంకరేజ్ చేస్తూ నామినేషన్లు వేయిస్తున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీ మాత్రం మరోసారి కాంగ్రెస్ పార్టీ నేతల్లో ఉన్న విభేదాలను అనుకూలంగా మార్చుకోవాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో వనపర్తి మున్సిపాలిటీలో డీసీసీ అధ్యక్షుడు పార్టీ తరఫున బీఫామ్లు ఎవరికి ఇస్తారోనన్న చర్చ జోరుగా సాగుతోంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపోటములు ఎలా ఉంటాయోనన్న ఆసక్తికర చర్చ జరుగుతోంది.